హాయ్ అండి, వెల్కమ్ టు ఆలగడ్డ మహిళాక్స్. ఈరోజు వచ్చేసి ఏంటంటే నేనైతే మేకలకు వచ్చానండి ఈరోజు. ఎందుకంటే మనకు చెలో పని నిన్న మొక్కలు సాగు మొక్కలు నాటినాము, అది అయిపోయింది. మనకు ఇంకా చేపలు అంటే రోజు వాన పడుతుందంటే రోజు ఇంకా బుడుతుందండి దావా అందుకు కాబట్టి నేనైతే ఈరోజు అయితే మేకలకు వచ్చానండి. చూడండి ఎన్ని మేకలు ఉన్నాయో. కనీసం అంటే 300 ఉన్నాయా? 300 లేవు, 50 మేకలు ఉన్నాయండి. నేను గౌరీ మహి ముగ్గురం వచ్చాము మేకలకి ఈరోజు. ఇది మా ఊరు వంక అండి. మా ఊరు వంక దగ్గర చెప్తున్నాము మేము. తిప్ప కిందకి వచ్చాము మేకలు మేపడానికి. చూడండి ఫ్రెండ్స్, మేకకైతే 4 పిల్లలు ఇంతుందండి మేక. ఇది చూడండి పెద్ద మేక. దీనికి 4 పిల్లలు అయితే దీని 3 పిల్లలు అయితే వచ్చాయి. ఒక పిల్ల అయితే ఇంటి దగ్గర నిలబడింది. కానీ మేము అది వచ్చిందిలో అనుకున్నాం, కానీ అదైతే రాలేదండి. అదైతే మేపు తినేది ఎదుకోండి. అదే దీని పిల్లనే, ఇది దీని పిల్లనే. మొత్తం దానికి 4 ఉన్నాయండి. ఇంటి దగ్గర మర్చిపెచ్చామండి. ఏంటంటే మా నాన్న దానికైతే ఆకు కొట్టడానికి వచ్చినాడు. గౌరీని మహిని ఇంటికి పంపిస్తామండి. ఇప్పుడైతే ఆకిచ్చి ఇంటికి పంపిస్తాం వాళ్ళని. ఇదైతే గద్దరం లేకంట. మేకలైతే బాగా మెస్తాయండి దీన్ని చూడంగానే మేకలు అయితే ఇడికైతే వస్తున్నాయి. కాకపోతే వెనక్కి కొడుతున్నాం రాకుండా ఇడికి. ఎందుకంటే పిల్ల ఉంది కదండి ఇంటి దగ్గర, దానికైతే తీసుకెళ్తున్నాము. అది ఎందుకంటే వాళ్ళ అమ్మమ్మటి రాలేక కాటుబడి ఇంటి దగ్గర నిలబడిపోయిందండి మేక పిల్ల. దానికేనండి ఈ ఆకు. ఆ ఆకంటే మేకల కంటే మన చికెన్ బిర్యానీ తింటాం కదా, అట్ట దానికి చికెన్ బిర్యానీ అంత ఉంటుందండి. అందుకే ఆ ఆకంటే అంత పిచ్చి మేకలకి. చూడండి ఎలా తింటున్నాయో. ఆ ఆకు కోసం కనిపెట్టుకునే చూడండి మేకలు. చూడండి తల్లులు పిల్లలు మొత్తం వస్తున్నాయి చూడండి తినడానికి. ఈ గద్దనం లేకంటే బాగా తింటాయండి ఈ మేకలు. చూడండి ఎలా తింటున్నాయో. ఈ ఆకు బాగా తింటాయండి మేకలు. మేము ఎందుకంటే ఎక్కువ శాతం ఈ ఆకు కోసమే ఈ వంకకు వస్తాం మేము మేపడానికి. వానలు బాగా పడినాయి కాబట్టి బాగా పచ్చబడిందండి మాకు కూడా ఇక్కడ వంక. ఏంటంటే నీళ్ళు లేవు కాబట్టి ఇక్కడ మేపడానికి వచ్చాము. చూడండి ఈరోజైతే మొత్తానికైతే నేను మా నాన్న గౌరీ మహి మొత్తం మేకలకు వచ్చామండి ఈరోజు. చెప్పి తలకాయలు తలకాయలు చూడండి ఇక్కడైతే తాండ్రకాయల చెట్టు అండి. ఈ చెట్టుకి ఏంటంటే తాండ్రకాయలు ఉంటాయి. ఆ కాయలు కింద రాలుతాయండి. కాయలు మేకలు తింటారు, మనుషులు తింటారు, అందరు తింటారండి కాయలు. దీంట్లో కాయలు ఏంటంటే బొప్పి పై బొప్పి అయితే మేకలు తింటాయి, లోపల పప్పు అయితే మనం తింటామండి. చిన్నప్పుడు ఎందుకంటే నేను మేకలకు వచ్చి అలాగే చేసేదాన్ని. చూడండి చూడండి తాండ్రకాయలు ఇవి. మనం ఏంటంటే మనం టైంపాస్ కావాలంటే ఎక్కువ శాతం అయితే ఈ కాయ తింటామండి. అడవికి వచ్చే పప్పు అయితే సేమ్ భలే టేస్ట్ ఉంటుందండి. బాదం పప్పు జీడిపప్పు కాడికి టేస్ట్ ఎక్కువ ఉంటుంది. ఒకసారి తిని చూడండి మీరు కూడా. అంత టేస్ట్ ఎందుకంటే ఇది అడవిలో పెరిగే చెట్టు కాబట్టి దీనికి ఏ మందులు ఉండవు, ఏవి ఉండవు కాబట్టి మనకైతే బాగా ఇది వానకి ఎండకి గాలికి పండినే కాయలేనండి. ఇది మందులు వేసి పండించే కాయలైతే కాదు. ఎందుకంటే అడవిలో ఉంది కాబట్టి ఈ పప్పు అయితే మనం తినొచ్చండి. మన బాడీ. మా మహి ఏంటయ్యే మహి నీదెల్లో చూడండి మేమైతే వంకలేకి వచ్చామండి. మేకలు అక్కడ తోలి పక్క తోలి వంకలేకి అయితే వచ్చాము. మేకలు అయితే మా చూడండి కట్టకు మన కుక్క అయితే ఏట చేస్తుందండి. ఒక్కసారి చిక్కిపోయింది పప్పు. అయ్యబ్బా గుజ్జైపోయింది. మన ఫ్రెండ్స్ బాణంకాయ ఏందంటారు చూడిపినే. ఏంటిది? ఏం చెట్టు మీది? బాణంకాయ ఏంది అది?
తెలియదు మేము సిటీలో పెరిగినా. సూపర్ టేస్ట్గా ఉందండి పప్పు. సూపర్ స్టార్. ఆ రొట్టెలు వేది పెద్ద నాలుగులోకి వచ్చింది. ఎండినకాయ అయితే బస్ టేస్ట్ ఉందండి, పచ్చికాయ సరిగా లేదు. వానలకు పప్పు కింద నాని ఉక్కింది. సేమ్ జీడిపప్పు లాగా ఉందండి ఇదైతే. అత్త ఎప్పుడు చేస్తే ఎట్లుంది సేమ్ జీడిపప్పు లాగే ఉందండి ఇదైతే. తాండ్రకాయల పప్పు జీడిపప్పు లాగా ఉంది. జీడిపప్పు అంటే ఇంకా నాకు తెలుసు కదండి జీడిపప్పు అంటే. టేస్ట్ అయితే అలాగే ఉంది. చూడండి ఎంత బాగుందో. వీళ్ళు మహి గౌరీ వీళ్ళు కూడా తింటారండి పప్పు ఇది. మహి ఇప్పటికీ ఒక కేజీ పప్పులు తింటుంది. మహిని తొందరగా మనం వాటిలో కంపేయాలండి, ఇంకా సెలవులు అయితే వచ్చేసాయి. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోతో మేము ఉంటామండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.